ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. ఎస్బీఐ చెన్నూరు బ్యాంకు చోరీ కేసును వారం రోజుల్లో ఛేదించిన రామగుండం కమిషనరేట్ పోలీసులు 44 మందిని అరెస్టు చేసి 13 మందిని రిమాండ్ చేసినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ మండపాలలో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు, పలు మండపాల్లో తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన నిర్వాహకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు లక్షట్పేట బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ఉత్కూర్ చౌరస్తా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాల నగదు దొంగిలించబడ్డాయని రీజనల్ మేనేజర్ రితీష్ కుమార్ గుప్తా ఈ నెల 23వ తేదీన చెన్నూరు పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదును అందుకున్న రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఎస్బీఐ నగదు మిస్సింగ్ కేసును ఛేదించిన రామగుండం పోలీసులు ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను, నిందితులను స్వాధీనం చేసుకున్న సొమ్మును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ చెన్నూరు ఎస్బీఐ కుంభకోణాన్ని దర్యాప్తు చేయగా బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ రవీందర్ ప్రధాన నిందితుడని తేలడంతో అతన్ని అరెస్టు చేసి విచారించారు. నిందితుడు రవీందర్ ఆన్లైన్ బెట్టింగ్లో 40 లక్షలు పైగా పోగొట్టుకోవడం జరిగిందని, ఆ నష్టాన్ని పూడ్చడం కోసం 44 మంది నిందితులతో కలిసి బ్యాంకులో 15.23 కిలోల బంగారం, 13,70,00,000 నగదును దొంగిలించబడ్డాయని తెలిసింది. క్యాషియర్ రవీందర్ బ్యాంకులోని బంగారంను, నగదును 44 మంది నిందితుల ద్వారా ఇతర గోల్డ్ లోన్ సంస్థలలో తనఖా పెట్టి వచ్చిన డబ్బును తన ఖాతాలోకి జమ చేసుకోవడం జరిగిందని తెలిపారు. క్యాషియర్ రవీందర్ తెలిపిన సమాచారంతో రవీందర్తో పాటు 44 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. కొంత నగదు బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని, మిగతా బంగారం నగదు కోసం దర్యాప్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కేసును తక్కువ కాలంలో చాకచక్యంగా ఛేదించినందుకు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెన్నూరు దేవేందర్ రావు, ఆర్ బన్సీలాల్ సిఐ చెన్నూరు, డి వేణుచందర్ సిఐ శ్రీరాంపూర్, ఏ అశోక్ నస్పూర్ సిఐ మంచిర్యాల కె నరేష్ కుమార్, ఇన్స్పెక్టర్ బాబురావు, ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని తదితరులను రామగుండం పోలీస్ కమిషనర్ అభినందించారు. జరిగిన సంఘటనలో మెయిన్ అక్యూజ్, ప్రైమ్ అక్యూజ్, అక్కడే పనిచేసేవారు క్యాషియర్ రవీందర్. వాళ్ళకి క్రికెట్ బ్యాటింగ్కి అలవాటు అయింది, చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ చెత్త అలవాటుతో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సొంత డబ్బు వాడుకుంటున్నారు. తర్వాత బ్యాంకులో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ బెట్టింగ్లో ఆడుకుంటున్నారు. సో ఈ మొత్తం నెట్వర్క్లో వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయనతో కలిసి కొంత కమిషన్ తీసుకున్నారు. ఈ కమిషన్
తీసుకుంటే వాళ్ళకి అన్ని బ్యాంకులో ఉన్న గోల్డ్కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు ప్రైమ్ అక్యూజ్ రవీందర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 60+ అకౌంట్స్లో ఈయన అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై 247 ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు. మన టీంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళతో వాళ్ళకి టీం ఎస్హెచ్ఓ చెన్నూరు రూరల్, సిఐ చెన్నూరు రూరల్ అందరు ఆ డివిజన్లో 5% రికవరీ అయింది. ఈ లోన్లో కూడా మనకు తెలిసింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే గోల్డ్ లేకుండా గోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అట్లా కూడా ఎస్బీఐలో వాళ్ళు చూపించి డబ్బు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ కూడా అన్ని లెక్క బరాబర్గా చేస్తున్నారు. ఇప్పుడు 15.23 kg గోల్డ్ జ్యువెలరీ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1.23 lakhs క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. అక్యూజ్ సైడ్ చేసాము మనం. ప్రైమ్ అక్యూజ్ రవీందర్ ప్రసాద్ బ్యాంక్ మేనేజర్, తర్వాత ఒక వేరే బ్యాంకులో అవుట్సోర్సింగ్ గా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే విధంగా ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ గోల్డ్ లోన్ పనిచేసిన వాళ్ళు కూడా తెలిసిన ఇది పనిచేశారు. సో వాళ్ళకి కూడా ఈ బాధ్యత ఉంది. సో అందరు కలిపి 44 మెంబర్స్ మనం అక్యూజ్ సైడ్ చేస్తున్నాము. మిగిలిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎవరికి ఎంత వరకు బాధ్యత ఉంది అన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 5వ రోజు ఆదివారం శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో రెడ్డి కాలనీ భక్తులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆలయ అర్చకులచే కొన్ని జంటలు నిత్య పూజ కార్యక్రమంలో పాల్గొని పూజలను నిర్వహించారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ దేవత రూపాల వేషధారణతో అభినయించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు బొమ్మ సత్తిరెడ్డి, ముత్యాల కృష్ణ, గోనె మోహన్ రెడ్డి, మద్దుల మనోహర్ రెడ్డి, కల్వల భాస్కర్రావు, తాళ్ల ఆదిరెడ్డి, కొత్త సురేందర్, కొత్త జయప్రకాష్, కారుకూరి చంద్రమౌళి, జూపాక సుధీర్, రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో సూర్యనగర్ రోడ్ నెంబర్ 21లో వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి గణేష్ మండలి సభ్యులు మోదుపురం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళా భక్తులు నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 5వ రోజు ప్రత్యేకంగా చిన్నపిల్లలు వివిధ రూపాల వేషధారణలో రాధాకృష్ణుడి పాత్రలో చిన్నారులు పలువురిని ఆకట్టుకున్నారని వారు అన్నారు. అనంతరం చిన్నపిల్లలకి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఈరోజు అన్నదాత చందూరి కమలాకర్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి గణేష్ మండలి సభ్యులు చంద్రయ్య, శంకర్, రామగౌడ్, లక్ష్మణ్, లింగయ్య, చంద్రయ్య, నారాయణ రెడ్డి, మహిళలు, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
వరసిద్ధి గణేష్ మండలి సూర్యనగర్ రోడ్ నెంబర్ 21 మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఈరోజు 5వ రోజు మనకు నిత్య పూజలు జరిగినాయి. ఈరోజు 3 జంటలు పాల్గొన్నారు. ఈ ప్రతిరోజు మనం రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ మన విచిత్ర వేషధారణ అంటాం. అదేవిధంగా చిన్న కృష్ణుని లాగా గోపిక లాగా ఇట్లా రకరకాల పిల్లలు చాలా మంది వచ్చి మమ్మల్ని అందరూ అలరించారు. వాళ్ళు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మంచి వృద్ధిలోకి రావాలి. ఆ విధంగా మేము ఎంకరేజ్ చేయడానికి మా వరసిద్ధి గణేష్ తరఫున వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏదేమైనా ఈ వరసిద్ధి గణేష్ మండలి ద్వారా చేసిన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం మహిళలకు కోలాటం ఉంటుంది. అదేవిధంగా సోమవారం నాడు రుద్రాభిషేకం ఉంది. ఆ తర్వాత ఇంకొక రోజు మళ్ళీ దీపాలంకరణ, తర్వాత 105 రకాల పలహారాలతో దేవునికి నైవేద్యం. ఈ విధంగా నిత్య నూతనంగా ప్రతిరోజు దేవునికి అర్చన కార్యక్రమాలు ఉంటున్నాయి. ఏదేమైనా ఈ కోలాహలం చూస్తూ ఉంటే చాలా మంది బయట నుంచి వస్తారు. ఈ విధంగా అందరూ సంతోషంగా ఉండాలనే మా వరసిద్ధి గణేష్ మండలి కోరుకుంటుంది. మీరందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈరోజు అన్నదాన కార్యక్రమంగా ఉంది. ఈ అన్నదాన కార్యక్రమం గత 3 సంవత్సరాలు వరుసగా శ్రీ చెందూరి కమలాకర్ గారు మాకు అన్నదాత శ్రీ చెందూరి కమలాకర్ గారు ఈ అన్నదాన కార్యక్రమం మొత్తం తన్ని స్పాన్సర్ చేస్తారు. 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సార్. మా వరసిద్ధి గణేష్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. ఈరోజు సూర్యనగర్లో మేము అందరం కూడా వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేము పిల్లలందరికీ కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో చాలా మంచిగా అరేంజ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. మేము పూజలలో పాల్గొని పూజలలోనే మునిగిపోతున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల పట్టణ అర్కలవాడలో శ్రీ విశ్వముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈరోజు మహిళా భక్తులచే కుంకుమ పూజలు అర్చనలు నిర్వహించడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీలోని భక్తులందరూ పాల్గొని పూజలు నిర్వహించుకొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో కనపర్తి భూషణ్ చారి, సాగర్, అన్వేష్, తిరుపతి, శ్రీనివాస్, అభిలాష్, వెంకటేష్, రాజు, సురేష్, శ్రీ విశ్వముఖ గణేష్ మండలి సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. విశ్వముఖ గణపతి మండలిలో ఉన్నటువంటి అమ్మాలివాడలో నివాసమైనటువంటి మరి ఈ రోజున జరిగేటువంటి గత 20 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు 5వ రోజు కార్యక్రమం ఘన విజయాన్ని సాధించుకుంటూ మరి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ విషయాన్ని మనం అందరం కూడా సంతృప్తి జరుపుకున్నాము. ఈరోజు 5వ రోజు కనుక మరి ఈ వచ్చేటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి చాలా ఆనందదాయకంగా మా విశ్వముఖ గణపతి ఉన్నటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ ఘన విజయాన్ని సాధించుకుంటూ సంతోషంగా భోగభాగ్యాలతో మరి పిల్లా బాబులతో ఇదే కాకుండా మన శుక్రవారం నాడు కుంకుమార్చన కార్యక్రమం ఒక 40 మందిచే ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం చేసుకొని చాలా విజయాన్ని సాధించుకున్నాము. ఇంకొక 5 రోజులు కనుక ఇతర పూజా సేవలు ఉంటాయి. మన సిటీ కేబుల్ వారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క ఘన విజయాన్ని సాధించుకుని బోలో విఘ్నేశ్వర భగవానికి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి మాతృమూర్తిపై
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా లక్షట్పేట పట్టణ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. రోడ్డుపై నిలిచిన వాహనాల ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల హరిగోపాలరావు, మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ జైన్, బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్, సామ రమణ, కోమాకుల రవి, ముస్కం గంగన్న, సుధాకర్, రాకేష్, వినోద్, సమరసింహ, బుద్ధ సిద్ధార్థ, బొక్కనపల్లి సతీష్, మంద రాజేందర్, ఎంబడి వెంకటేష్, రమేష్ మరియు బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి కురువృద్ధురాలు అయినటువంటి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి ఒక మాతృదేవతను అనవసరంగా కల్పించుకొని రాహుల్ గాంధీ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు దేశమంతా రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మ దగ్ధాన్ని చేస్తున్నాం. ఈ దేశమంతా కూడా కుమిలిపోతుంది. ఒక గురువుతున్నటువంటి మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఓ ఇటాలియన్ బిడ్డ, వాడు ఇటాలియన్ దానికి పుట్టిండు కానీ మన భారతదేశ పౌరాలు పుట్టలేదు. అటువంటి ఒక స్వెప్ డాన్సర్ పుట్టినటువంటి వీడు ఇలా మా గిలాబీను మాతృమూర్తిని విమర్శించడం తగదు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. భారత ద్రోహి, భారతదేశ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని దాన్ని సెక్యులరిజం అని చెప్పుతూ ఇష్టం వచ్చినట్టుగా ఓటు చోరీ అంటున్నాడు. మరి ఆనాడే జవహర్లాల్ నెహ్రూకు 14 ఓట్లు వేస్తే ఒక్క ఓటు కూడా రాలేదు. మొత్తం 14 ఓట్లు మరి జవహర్లాల్ నెహ్రూకు ఎవరికి రాలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చిన ఓటు చోరు ఆనాడే జరిగింది. ఓట్ల దొంగలు ఎవరంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ అని కుటుంబమే. ఈరోజు రాహుల్ గాంధీ హీరా బెంగారు తల్లిని అనడం ఎంత ఘోరం అంటే భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఘోరంగా మాట్లాడడం చాలా తప్పు. దానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇతడు ఇటలీలో పౌరసత్వం ఉంది, ఇటలీలో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇతడు ఇరాక్ దేశానికి అప్పిస్తాడు, పాకిస్తాన్ దేశానికి అప్పిస్తాడు, ఇండియాలో ఇండియా కంపెనీస్ ఉన్నాయి, ఇండియా కంపెనీస్ తోటి ఇచ్చి బిజినెస్ చేసాడు. కొనదాకా మైక్రో ఫైనాన్స్ కూడా వీళ్ళయే. ఇతనికి చైనాలో కూడా బిజినెస్ ఉన్నాయి. ఇతనికి బ్రిటిష్లో పౌరసత్వం ఉంది, అమెరికాలో పౌరసత్వం ఉంది. వీడు డీప్ స్టేట్ మనిషి, వీడు భారత పౌరుడే కాదు. వీడు ఎంతనే క్షమాపణ చెప్పాలి. మంచిర్యాల పట్టణంలో బాల యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. 5వ రోజు కావడంతో గణనాథునికి ప్రత్యేకంగా నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణము అమాలివాడలో బాల యూత్ గణేష్ అదేవిధంగా భగత్ గణేష్ మండలిలను దర్శించుకోవడం జరిగింది.
ఈ అమాలివాడ ప్రాంతంలో ప్రజలందరూ కూడా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ఇవాళ ప్రజలు పూజా కార్యక్రమాలు తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలి. అందరికి కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించాలి. ఆ గణనాథుని ఆశీస్సులతోటి చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్న వందే భారత్ ట్రైన్ కూడా ఇక్కడ ఆగడం జరిగింది. నిన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇట్లనే మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా కొత్త ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడము, 2 టౌన్ నుంచి అటువైపు వెళ్ళడానికి కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇవి కూడా రాబోతున్నాయి. అందరికి కూడా మళ్ళొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలి. మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని అందరినీ కోరుతూ మళ్ళొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు. మందమరి మార్కెట్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం B1 వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సేవాదల్ NSUI నాయకుల ఆధ్వర్యంలో ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ మాట్లాడుతూ వందే భారత్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఆపడం కోసం గత కొన్ని నెలల నుండి పార్లమెంటు సమావేశాలలో ఎన్నోసార్లు యువ నాయకుడు వంశీ గలం విప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రజల ఆకాంక్షను, పేద మధ్యతరగతి కుటుంబాల అవసరాల దృష్ట్యా వంశీ సెంట్రల్ రైల్వే వారితో మాట్లాడి పలు చర్చలు జరిపి ఈ యొక్క వందే భారత్ రైలును మంచిర్యాలలో ఆపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ వందే భారత్ రైలును శనివారం నుండి జీవో అమలు చేయడం జరిగింది. రైల్వే శాఖ మంత్రిని కలిసి ఈ యొక్క రైలును ఆపడం జరిగింది. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత గడ్డం కుటుంబందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SCCL పట్టణ అధ్యక్షులు నిర్వట్ల శ్రీనివాస్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు MD హఫీజ్, మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడ్డం వంశీకృష్ణ గారు, మా పెద్దపల్లి ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్, సేవాదల్, మైనార్టీ సెల్, SC సెల్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వంశీకృష్ణ గారి మరి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. వంశీకృష్ణ గారిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభినందిస్తూ ఉన్నారు. తక్కువ టైంలో రాజకీయాలకు వచ్చినప్పటికి కూడా మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచి ఎలనేలి సేవలు చేస్తూ మరి కాన్స్టిట్యున్సీకి మొట్టమొదటిగానే రోడ్లు బాగలేవు, డ్రైన్లు బాగలేవు అని చెప్పేసి మరి పార్లమెంట్లో అక్కడ సంబంధిత నాయకులతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎరువుల కర్మాగారానికి సంబంధించినటువంటి రామగుండంలో దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఎరువులు అన్ని రకాల ఉండి ప్రజలకు సహకారం అందించేటువంటి విధంగా దానికి కావాలని చెప్పేసి దాని విషయంలో కూడా పోరాటం చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు వందే భారత్ ట్రైన్ నేను ఆపిస్తా అని చెప్పేసి మాట వరుసకు మాతోటి కార్యకర్తలతో చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేసి చూపించినటువంటి మహా యువ నాయకులు వంశీకృష్ణ గారు. వందే భారత్ ట్రైను మంచిర్యాల చాలామంది మంచిర్యాలలో ఆపించడానికి ఏర్పాటు చేస్తున్నారు అని చెప్తున్నారు. మంచిర్యాల ఒక్కటే కాదు, మంచిర్యాలతో పాటు కాకినాడ కూడా వంశీకృష్ణ గారే మాట్లాడడం జరిగింది. ఆ 2 ఏరియాలలో కూడా ఏర్పాటు చేసి ఆపడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎంతో సౌకర్యార్థం. మరి ప్రొద్దున్నే మనం హైదరాబాద్ కావాలని అనుకునే టైంలో వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి వెళ్తే 7 గంటలకు మంచిర్యాలలో ఉండి 2 అవర్స్లో మనం మళ్ళీ మన ఇంట్లో ఉండి మన యొక్క లోకల్ కార్యక్రమాలు చేసుకునేటువంటి ఏర్పాటు ఉండేటువంటి విధంగా ఆ ట్రైన్ ప్రజలకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, పిల్లల దగ్గరికి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి పేరెంట్స్ వెళ్ళడానికి కూడా ఈ ట్రైన్ చాలా రకాల ఉపయోగపడుతూ ఉన్నది. కాబట్టి మనమందరం కూడా వంశీకృష్ణకు చేతులెత్తి నమస్కారం చేయాలి అందరం. దాంతోపాటు మరి మిత్రులు చాలామంది చెప్పడం జరిగింది, మందమరి రైల్వే స్టేషన్లో సింగరేణి తర్వాత ఇంకోటి రామగిరి ట్రైన్ కూడా ఇంతకుముందు ఆగేది. అది కూడా పార్లమెంట్లో మరి వంశీకృష్ణ గారు చెప్పడం జరిగింది. చాలామందికి ఒక రాష్ట్రానికే కాదు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు పార్లమెంట్లో ఈ ట్రైన్లు ఆపడానికి ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా రామగుండం ప్రాంతంలో గోదావరిలో ఎయిర్పోర్టు ఏర్పడి ప్రజలకు అర్జెంటుగా వెళ్ళడానికి ఈ వందే భారత్ ఎంత ఉపయోగపడుతుందో దానికంటే అర్జెంటుగా పోవడానికి కానీ రకరకాల ప్రయాణాల దగ్గర ఊర్లకు వెళ్ళడానికి కూడా సిటీలకు పోవడానికి మరి ఫ్లైట్ అవసరం ఉంటుందని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని దాన్ని కూడా ఫ్లైట్ ఏర్పాటు చేయాలని చెప్పి దానికోసం మాట్లాడడం జరిగింది. సున్నంబట్టి ఏరియా 100 ఫీట్ రోడ్డు వద్ద అంజనీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ బాలాజీ నగర్లో వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్ష్మీ బాలాజీ నగర్లో వినాయకునికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని, ఈరోజు సిద్ధి లక్ష్మి, బుద్ధి లక్ష్మి సమేత వరసిద్ధి వినాయకునికి
కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. లోక కళ్యాణార్థం భగవంతునికి కళ్యాణం, లోకానికి అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం అని అన్నారు. అలాగే నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు ఆదివారం మహిళలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి గణనాథుని కృపకు పాత్రులయ్యారని అన్నారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు మనవి మన లక్ష్మీ బాలాజీ నగర్ గణేష్ మండలి వద్ద ప్రతి సంవత్సరంలాగే పోయిన సంవత్సరం కూడా శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం నిర్వహించాం. ఈసారి కూడా సిద్ధిలక్ష్మిని బుద్ధిలక్ష్మితో సహితంగా మన వరసిద్ధినాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ కళ్యాణాలు జరగడం వల్ల లోక కళ్యాణార్థం ఈ కళ్యాణాలు జరగాలి. స్వామివారి కళ్యాణం చేసుకోలేదా అంటే చేసుకున్నారు. ఇదంతా ఎందుకోసం అంటే మనం అభివృద్ధి చెందడానికి కోసం, ఈ లోకంలో ఏదైనా దుష్టారిష్టం ఉంటే వెళ్ళిపోవడానికి కోసం, ఈ లోక కళ్యాణాని కోసం ఆ స్వామివారు మళ్ళీ కళ్యాణం చేసుకుంటున్నారు. కాబట్టి లోక కళ్యాణార్థం ఈ లక్ష్మీ బాలాజీ గణేష్ మండలి వద్ద అందరూ భక్తుల ఆధ్వర్యంలో ఈ వినాయక నవరాత్రి మహోత్సవంలో సిద్ధిలక్ష్మిని బుద్ధిలక్ష్మిని ఆ వరసిద్ధి నాయక స్వామివారు వివాహం చేసుకుంటున్నారు. ఈ వివాహ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే చక్కటి విందు భోజనం కూడా మంచిగా ఇక్కడ వీరు విందు భోజనం కూడా పెట్టారు. కాబట్టి భక్తులందరూ కూడా భోజనం స్వీకరించి ఆ స్వామివారి ఆ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో పలు వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కమిటీల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ నగర్ గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్, యువ నాయకులు ఎర్రబెల్లి రాజేష్ హాజరవ్వగా కమిటీ సభ్యులు వారి సేవలను గుర్తించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వివిధ గణేష్ మండపాలకు తగినంత సహాయం చేస్తున్నామని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పారు. అలాగే పట్టణంలోని భగత్ సింగ్ నగర్, శ్రీనివాస్ నగర్లోని మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కమిటీల ఆధ్వర్యంలో జరిగాయి. అదేవిధంగా ఈ హనుమాన్ నగర్ వాస్తవ్యులైనటువంటి మన మూలం శెట్టి అండ్ మురుగయ్య గారు అండ్ విజయ్ అండ్ మన రవి, వల్లకుంట రవి, శ్రీనివాస్ చాలామంది నాతో అనునిత్యం సోదర భావంతో అన్న నా తమ్ముడుగా నన్ను ఆదరిస్తూ ఉంటారు. నేను కూడా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పండుగను భారతీయుడిగా సెలబ్రేట్ చేసుకోవడంలో నేను ఎప్పుడు కూడా ముందుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ టెంపుల్కి కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడు ఇది మీరు గణపతి నవరాత్రి ఈ టెంపుల్ పెట్టుకోవాలని నాకు ఎప్పుడు కూడా తవక్కల్ గణపతి దేవాలయంగానే మాకు తెలుస్తుంది. మా ముందుగా దేవాలయం ఇక్కడ వెనక కూడా గణపతి ఇంకోటి కూడా పెట్టడం జరిగింది. రెండింటికి కూడా నేను ఎప్పుడు కూడా ముందుంటాను.
ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్షన్స్ అప్పుడు రాజేష్ని మనం మీరందరూ పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అప్పుడు మన ఎంపీ వంశీబాబు వచ్చినప్పుడు మనకు ఒక మాట ఇవ్వడం జరిగింది, పోచమ్మ టెంపుల్కి కొన్ని దానికి కంపౌండ్ వాళ్ళు కానివ్వండి దాన్ని అభివృద్ధి పరచడంలో ఎప్పుడు కూడా మనం అడుగుతూ ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో మళ్ళీ వంశీబాబుని తీసుకొచ్చి ఆ టెంపుల్ని కూడా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సందర్భం చేస్తున్నాను. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మమ్మల్ని పిలిచి ముఖ్యంగా తవకల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ సార్ గారిని, అదేవిధంగా ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహించిన ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ అన్న మమ్మల్ని ఘనంగా సత్కరించడం జరిగింది. నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. వాస్తవానికి నా గురించి నేను చెప్పుకోవాలంటే ఇక్కడ నేను కౌన్సిలర్గా గెలిచే కంటే ముందు ఈ హనుమాన్ నగర్ ప్రజలతో కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులతో కానీ నాకు సంబంధం లేదు. అదే ఇక్కడ ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ జరిగినప్పుడు ముఖ్యంగా మా గురువు అబ్దుల్ అజీజ్ సార్ గారు ఇదే గణేష్ మండపం ఈ షెడ్ ఆవరణలోనే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరి సమక్షంలో నన్ను పిలిచి పరిచయం చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడి నుంచే నా ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ముఖ్యంగా పుల్లం శెట్టి అంకుల్ కానీ, అదేవిధంగా బాసబేన రవణ, మిగిలిన ఇంకా ఇక్కడ ఉన్న విజయ్ కానీ, ఇంకా బండకొండ రవణ, వీళ్ళందరూ పిలిచారు. అదేవిధంగా బుస్స సదానందం అంకుల్ కూడా పిలిచి ఇక్కడ రాజేష్ నేను పెడుతున్నా, మనకు మంచిగా పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ ఒప్పించింది. ఎందుకంటే నేను ఇక్కడ ఈ కాలనీలో ఉండే వ్యక్తి కనీసం ఇక్కడ ప్రజలకు కూడా సంబంధం లేదు, కానీ ఒకటే మాట పిలిపించుడుతోటే సార్ మీ మాట మీకు కాదనం, మాకు మంచిగా పనిచేస్తారని చెప్తాను కదా, ఖచ్చితంగా బ్రహ్మాండమైన మేరతో గెలిపిస్తామని చెప్పి నిజంగా అప్పుడు ఈ యొక్క హనుమాన్ నగర్ నాకు హనుమంతులాగా మంచిగా బలం ఇచ్చి గెలిపించడం వల్ల ఒక 5 సంవత్సరాలు మేము కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. అనుకునే విధంగా నేను కూడా ప్రజలకు ఎంతవరకు చేయాలో అంతవరకు నా శక్తి మేరకు కూడా నేను పనిచేయడం జరిగింది. కానీ కౌన్సిలర్గా పనిచేసిన 5 సంవత్సరాలు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించి నన్ను అప్పున చేర్చుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఒక తమ్ముని లెక్క, అన్నయ్య లెక్క, ఇక్కడ ఉన్న తల్లోని యొక్క కొడుకు లెక్కగా భావించి నేనైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినట్లయితే నన్ను క్షమించాలని సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క గణేష్ మండపానికి నన్ను ఏ సహకారం అడిగినా కూడా నేను అంటే మున్సిపల్ ద్వారా ఏదైతే చేయగలనో నా సొంత ఖర్చుతో కాకుండా మున్సిపల్తో చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం అజీజ్ సార్ గారు ఈ గుడి ప్రాంగణానికి గణేష్ విగ్రహ మండపానికి ఎంతో సాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడ మహిళా సోదరిమణులు చెప్తున్నారు ఇక్కడ కుంకుమ పూజ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే వెంటనే దీనికి సంబంధించిన షెడ్యూల్కి సంబంధించిన కోర్సు వెహికల్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్బీఐ చెన్నూరు బ్యాంకు చోరీ కేసును వారం రోజుల్లో ఛేదించిన రామగుండం కమిషనరేట్ పోలీసులు 44 మందిని అరెస్టు చేసి 13 మందిని రిమాండ్ చేసినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ మండపాలలో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు, పలు మండపాల్లో తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన నిర్వాహకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు లక్షట్పేట బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ఉత్కూర్ చౌరస్తా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.